పెళ్లిపూర్ విలేజ్లో ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పెళ్లిపూర్ విలేజ్. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ప్రకృతి టౌన్షిప్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్, వేరే అప్రూవ్డ్. మనకు కస్టమర్కి ఓపెన్ చేయవచ్చు. 50% మేము బ్యాంక్ లోన్ ఇస్తాం సార్ అని చెప్పాలి. ఓకేనా సార్? అతని యొక్క సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే ఇంకా వెల్ అండ్ గుడ్గా వస్తుంది. మనమైతే 2 బ్యాంకులలో లోన్ అప్రూవల్ ఇస్తున్నాం. ఓకేనా సార్? అతను లోన్ పర్సనల్గా వెళ్తే మనం డాక్యుమెంట్ చేస్తాం. లేదా అతను కంపెనీ ద్వారా వెళ్ళాలనుకుంటే 50% బ్యాంక్ లోన్, 50% ఎంఆర్పీ రేట్ ప్రకారం 50% పేమెంట్ చేయాలి. ఓకేనా సార్? అంటే దీంట్లో ఒక ప్లాట్కి 167 మినిమం ప్లాట్ ఉంది. మినిమం ప్లాట్ 167, 200, 250 ఉన్నాయి. అంతకంటే ఇక సైజెస్ లేవు, ఎక్కువ లేవు, తక్కువ లేవు. సో ఒక 167 స్క్వేర్ యార్డ్ ఒక ప్లాట్ వచ్చేసి 38 లక్షలు అవుతుంది. 38 లక్షలు ఒక కస్టమర్ తీసుకోవాలంటే అతని యొక్క సాలరీ 1.5 lakhs ఉండాలి మినిమం. లేదా ఫారెనర్స్ ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది. ఎన్ఆర్ఐ వర్కౌట్ అవుతుంది, బిజినెస్ పీపుల్ వర్కౌట్ అవుతుంది, మార్వాడీస్ వర్కౌట్ అవుతుంది. సో ఆ పర్సన్ 30-40 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ సైట్కి మనం ప్లాన్ చేసుకోవాలి. 10 lakhs ఉందనుకోండి, ఎక్కడో మనం సాధారణ తీసుకెళ్ళి డ్రీమ్ వ్యాల్ 2లో మనం చెప్పొచ్చు, చూపించవచ్చు. సో 26 acres ప్రాజెక్ట్. ఎన్ని ఎకరాలు అనుకుంటే ఇది 26 acres ప్రాజెక్ట్. మనం phase 1లో మనం డెవలప్ చేస్తున్నాము. phase 2 ఉంటుంది, phase 3 ఉంటుంది. మన phase 1లో ఉంది. ఈ రోడ్కి మళ్ళీ phase 1 దగ్గర మన కనెక్టివిటీ ఉంటుంది, సైట్ డైరెక్ట్ రోడ్. సో phase 1లో ఉన్నాం, phase 2 వస్తుంది. ఇది వచ్చేసి మనకు ప్రకృతి టౌన్షిప్ 10 kilometers ఫ్రమ్ ద అవుటర్ రింగ్ రోడ్. ఓఆర్ఆర్ నుండి 10 kilometers. ఎల్బీ నగర్ నుండి 21 kilometers ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ 20 నిమిషాలు ఇక్కడికి రావచ్చు. ఎల్బీ నగర్ 20 నిమిషాలు పోవాలి. ఓకేనా సార్? సో జస్ట్ ఒక 10 kilometers అవుటర్ రింగ్ రోడ్. హైతనగర్ దగ్గర మనకు మెట్రో వస్తుంది. ఐడియా ఉంది కదా, శంషాబాద్ వరకు మెట్రో పడుతుంది. మన చంద్రాయన్ గుట్ట ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ హైతనగర్ దగ్గర నుండి మన సైడ్ 9 kilometers ఉంటుంది. ఓకే సార్? తర్వాత రైట్ సైడ్ రామోజీ ఫిల్మ్ సిటీ మనకు క్రాస్ చేసి వచ్చింది. ఇక్కడ నుండి రైట్ సైడ్ మనకు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ రమాదేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. తర్వాత 1.5 kilometers విజయవాడ హైవే. మన విజయవాడ హైవే ఉంది కదా, 1.5 kilometers డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంది. ఓకే సార్? సో ఇక్కడ పక్కకు చూడవచ్చు, మన కస్టమర్ తీసుకొస్తే పెప్సికో కంపెనీ ఉంది, మహీంద్రా లాజిస్టిక్ హబ్ ఉంది ఇటు సైడ్. సో ఇవన్నీ చూసి కస్టమర్ ఈజీగా కన్విన్స్ అవుతాడు. ఇప్పుడు మనకు బంజారా హిల్స్ ఒక జూబ్లీ హిల్స్ లాగా ఏరియా కనబడుతుంది. ఫ్యూచర్లో ఆ ఏరియా లాగా అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తర్వాత నోవా కాలేజ్ ఆఫ్ హాస్పిటల్ డిపిఎస్ ఉంది. దీన్ని మనం ఏరియాని మనం ఎడ్యుకేషన్ హబ్ అంటాం. ఎందుకంటే 20 నుండి 40 వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఏరియాలు. అందుకే ఈ హైవేని ఏమంటున్నామంటే, ఈ ఏరియాని ఏమంటే ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాం. ఇక్కడ నుండి ఒక 7 kilometers ముందుకు వెళ్తే దండు మైలారం అని ఉంటుంది. అక్కడ 1500 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్గా ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్. టాప్ ఎంఎన్సీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో చెప్పొచ్చు. తర్వాత మౌంట్ అపేరా, ఒకప్పుడు ఇప్పుడు మనకి ఎట్లయితే వండర్లా ఉందో మౌంట్ అపేరా ఇక్కడ పార్కు. అది కూడా మనం వచ్చేటప్పుడు కస్టమర్ చూపించుకొని రావచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ అర్జున్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్సెస్ ఉంది. తర్వాత దేశ్ముఖ్ విలేజ్, మనకు లెఫ్ట్ సైడ్లో దేశ్ముఖ్ విలేజ్ అని ఉంటుంది. ఇటు సైడ్ కాలేజెస్ ఉంటాయి. తర్వాత అన్నమాచారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎంఏ డక్ లాజిస్టిక్స్, ఇదంతా మహీంద్రా లాజిస్టిక్స్, పెప్సికో కంపెనీ. వై ఇన్వెస్ట్మెంట్ ప్రకృతి హిల్స్? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి కస్టమర్ అని క్వశ్చన్ వేసినప్పుడు మనం ఆన్సర్ ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే సరౌండింగ్ ఏరియా ఎడ్యుకేషన్ హబ్ ఉంది సార్. సరౌండింగ్ ఏరియా 30+ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తర్వాత సరౌండింగ్ బై కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, నియర్ బై కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత అమ్యూజ్మెంట్ పార్కులు, మౌంట్ అపేరా, రామోజీ ఫిలిం సిటీ, మళ్ళీ అటు వెళ్తే వండర్లా, ఇవన్నీ దగ్గరనే ఉన్నాయి మన సైడ్. సో ఈ అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయి నియర్లో. 9 kilometers ఫ్రమ్ ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11, నియర్ టు ప్రపోజ్డ్ సాఫ్ట్వేర్ హబ్. మన సాఫ్ట్వేర్ హబ్ కూడా వెరీ నియర్గా మన సైట్కి ఉంది. సో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే వెరీ హైవే వెంచర్, వెరీ నియర్ విజయవాడ హైవే వెంచర్ ప్రకృతి హిల్ టౌన్షిప్. ఇట్లా మన కస్టమర్కి క్లియర్గా చూపించి చెప్తే మన కస్టమర్ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎవరైనా కస్టమర్ ఎవరైనా తీసుకొస్తున్నారంటే ఒకటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనుకుంటున్నాడా, అది కూడా విజయవాడ హైవే అనుకుంటున్నాడా? విజయవాడ హైవేలో అనుకుంటున్నాడు, మీ బడ్జెట్ ఎంత?
30 పెడతావా 40 పెడతావా? 30 40 పెడితే మా దగ్గర చూపిస్తాను నేను. 10 పెడితే మా దగ్గర దొరకవని చెప్పండి డైరెక్ట్. 10 కావాలి సార్ రండి సార్, మీకు ముంబై హైవేలోనో లేకపోతే బెంగళూరు హైవేలో మా దగ్గర మంచి ప్రాజెక్టులు ఉన్నాయి సార్ అని చెప్పాలి. సో ఇట్లా అనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ నుండి మీరు చూడవచ్చు చౌటుప్పల్, ఇక్కడ నుండి చౌటుప్పల్ 19 కిలోమీటర్లు, ఇక్కడ నుండి ముందుకు చౌటుప్పల్ 19 కిలోమీటర్లు. అక్కడ 20,000 స్క్వేర్ యార్డ్ డిటిసిపి ప్రాజెక్టులు, 20,000 స్క్వేర్ యార్డ్, 19,000 స్క్వేర్ యార్డ్ డిటిసిపి రేరా ఉన్న కంపెనీలు అమ్ముతున్నటువంటి రేట్ అక్కడ. మనం ఇక్కడ నుండి ఎంత సార్ ఓవరాల్కి 9, అవతలకు ఎల్బీ నగర్ ఒక 10, ఒక 19-20 కిలోమీటర్ దూరంలోనే మనం ఎల్బీ నగర్ దగ్గర ఉంది. కస్టమర్ ఎవరైనా దగ్గర ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎల్బీ నగర్లో కొంటే ₹1,00,000 గతం, 2 లక్షల గతం ఉంది. గాడికి ఇక్కడికి వస్తే 22,000 గతం ఉంది. ఇట్లా కన్విన్స్ చేయాలి కస్టమర్, క్లియర్గా చెప్పాలి. ఓకే సార్, అర్థమైనా? ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ప్లాట్ కొనడానికి మనం చెప్పేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్ లోన్కి వెళ్ళాలనుకుంటే నీ పేరు మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితే నువ్వు హ్యాపీగా కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. కంపెనీతో సంబంధం లేదు అప్పుడు. ఉదాహరణకు నువ్వు ఒక 40 లక్షల ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసినావు, నీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉంది. నువ్వు లోన్కి వెళ్తే మినిమం 80 లక్షలు లోన్ వస్తుంది. నీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే పే ఉంటుంది. అది సంబంధం లేదు, మన కన్స్ట్రక్షన్ సంబంధం లేదు. కన్స్ట్రక్షన్ ఓనర్ ఇష్టం, కస్టమర్ ఇష్టం. మనము ప్లాట్ మీద 50% లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ప్లాట్ కాదు, బేస్డ్ ఆన్ అతని యొక్క సిబిల్ స్కోర్. ఎంప్లాయీ అన్న ఉండాలి, బిజినెస్ అన్న ఉండాలి. ఓకేనా? బిజినెస్ లోను, ప్రాపర్టీ లోను, పర్సనల్ లోన్ వెళ్ళాలి.